ప్రైజ్ లాడ్. చిన్న వాక్య భాగాన్ని చదువుకుని ప్రార్థన చేస్తున్నాం. భార్యను నా దేవుడు మిక్కిలిగా ప్రేమించి 20 మన ప్రియులు చదువుతారు. ఆశీర్వదించుకొని 2 కుమారులను దయచేశాడు. అందుని బట్టి నా ప్రభువుకే స్తుతులు స్తోత్రములు. అయితే నా రెండో కుమారుడు, నా కుమారులు అనడం కంటే ప్రభు యొక్క స్వాస్థ్యం అనటమే మంచిది. ఎందుకంటే ఆయన స్వాస్థ్యమే నాకు ఆశీర్వదించి ఉన్నారు. మా యొక్క రెండో కుమారుడికి అది 9వ నెలలో బాగా జలుబు దగ్గు అనేది విపరీతంగా ఉంది. మేము జనరల్గా తీసుకునేటట్లుగానే ఇది జలుబు దగ్గే కదా అని చెప్పేసి మేము లోకల్ మా పిడుగురాల్లోనే ఒక హాస్పిటల్లో చూపించాము, మందులు వాడుతూనే ఉన్నాము. ఎంతప్పటికీ ఆ దగ్గు అనేది తగ్గట్లేదు. సరే అని చెప్పేసి మళ్ళీ మేము వేరే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. అక్కడ వాళ్ళు 4 రోజులు చూశారు. ఆ దగ్గు అనేది తగ్గటం మానేసి ఫీవర్ రావడం స్టార్ట్ అయింది. ఆ ఫీవర్ కూడా 101, 103 అలా హై టెంపరేచర్ వస్తుంది. సో ఇంకా మేము భయభ్రాంతులకి గురయ్యాము. ఆ డాక్టర్ కూడా ఏమీ చెప్పట్లేదు. అలా 3 రోజులు ట్రీట్మెంట్ చేశారు. 4వ రోజు పిలిచి, లేదండి మాకు ఇది ఏమిటో అర్థం కావట్లేదు, గుంటూరు తీసుకెళ్ళండి అని చెప్పిస్తే మేము గుంటూరు వచ్చాము. మాకు తెలిసిన వాళ్ళ చేత ఫస్ట్ వేరే హాస్పిటల్లో జాయిన్ అయ్యాము గుంటూరులో. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత కొద్దిగా మాకు సమాధానం దొరికింది అనుకున్నాము. కానీ వాళ్ళు తెల్లారే పిలిచి, లేదండి మేము ఉండట్లేదు, మీ పిల్లగాడికి ఇది కంట్రోల్ అవ్వట్లేదు, మేము వేరే చోటుకు వెళ్తున్నాము సో అని చెప్పేసి వేరే హాస్పిటల్కి రాశారండి. అక్కడికి మేము ఇమ్మీడియట్గా ఇంకా మా పొజిషన్ అర్థం చేసుకోండి, అప్పటికే 3వ హాస్పిటల్ అది. పిల్లగాడికి ఏం జరుగుతున్నది అనేది మాకైతే తెలియదు. మేము పిల్లగాడు బాగానే ఉన్నారు కానీ వాళ్ళు ఏం చెప్పట్లేదు. వాళ్ళు చెప్పేసి మేము ఉండట్లేదని వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. మేము వెంటనే వాళ్ళు చెప్పిన హాస్పిటల్కి తీసుకెళ్ళాము. వాళ్ళు వెంటనే ఎమర్జెన్సీకి తీసుకెళ్ళారు. ముక్కులో ఊపిరాడట్లేదు పిల్లగాడికి అని చెప్పేసి, బాగానే ఉందన్న పిల్లగాడికి వెంటనే ఆక్సిజన్ పెట్టేశారు. అలా ఆక్సిజన్ పెట్టేసి ఇంకా ఐసీయూకి తీసుకెళ్ళారు. ఐసీయూకి తీసుకెళ్ళిన తర్వాత ఆ ఆక్సిజన్ సరిపోవట్లేదని చెప్పేసి మళ్ళీ వేరే మిషన్ ద్వారా లోపలికి ఆక్సిజన్ ప్రెషర్ ద్వారా పంపిస్తారంట. ఆ మిషన్ పెట్టేశారు. ఇక మాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. అంటే నా పిల్లగాడిని నేను అలా ఆడుకుంటున్న పిల్లగాడిని తీసుకెళ్ళి ఒక ఐసీయూలో బాడీ నిండా వైరసేనండి, మొత్తం వైర్స్, కెనాల్స్, అవి ఆక్సిజను, తెలీదు ఏం జరుగుతున్నదో. నా బంధువులందరూ, నా తల్లిదండ్రులు, నా పిల్లగాడు, నా భార్య నా పక్కనే ఉన్నారు. కానీ మేము మాత్రం ఒంటరి వాళ్ళమే అయ్యాము. ఎందుకంటే నా పిల్లగాడిని నేను అలా చూసి తట్టుకోలేకపోయాను. ఎందుకంటే అది 4వ హాస్పిటల్, భయమేసింది. అది పెద్ద హాస్పిటల్. అక్కడ వాతావరణం అదంతా చూసి నా భార్య అయితే, ఏంటండి ఇది, నాకు ఏం అర్థం కావట్లేదు అని తను భయపడుతుంది. చెప్పాలంటే తనకు మించి నాకు భయం ఉంది, కానీ చెప్పుకోలేక తనకు ధైర్యం చెప్తూ నేను ఏం కాదన్నాను. అదే రోజు నా చిన్నపిల్లగాడు ఐసీయూలో ఉన్నాడు. నా భార్యకి బాగోక అదే హాస్పిటల్లో చూపించాను. నా పెద్ద పిల్లగాడికి బాగోక అదే హాస్పిటల్లో చూపించాను. ఒకే రోజు ముగ్గురికి అదే హాస్పిటల్లో చూపించాను. అర్థం చేసుకోండి నా పొజిషన్ ఎలా ఉందో. అయితే మేము ఇలా ఉండగా ఇక ఏమీ అర్థం కావట్లేదు. దేవుని మహా గొప్ప కృపను బట్టి దగ్గు కంట్రోల్ అయిందన్నారు. అంటే టెస్టులు చూపించారు, బాగా ఇదంతా లంగ్స్లో నెమ్ము చేరిపోయిందంట. ఇంకా డాక్టర్లు కూడా రోజు టెస్టులు చేస్తున్నారండి. అలా టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు, మేము శనివారం అక్కడ జాయిన్ అవుతున్నాం.
మండే రోజు పిలిచారు. సండే రోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, సండే రోజు నేను చెప్పిన వెంటనే యాక్చువల్గా ఇక్కడ మాకు కోటేశ్వర అన్న వాళ్ళు, శివ అన్న వాళ్ళు తెలుసు. మా చిన్నక్కాయ వాళ్ళు అన్నకి చెప్పడం వల్ల అన్నకి ఇమీడియట్గా కోటేశ్వర అన్న వచ్చేసి అన్నకు చెప్పారు. వెంటనే ఇమీడియట్గా ఆ రోజు ఆదివారం ఆరాధన అయిపోయిన వెంటనే వచ్చారు. వచ్చి ఏం కాదమ్మా అని ధైర్యం చెప్పారు. అలా చెప్తున్నప్పుడు ఒకటే అనిపించింది, మేము కృంగిన వేళలో ఏం దిక్కుతోచని స్థితిలో దేవుడే ఆయన సేవకులన్నీ మా దగ్గరకు పంపించి మాకు ధైర్యం చెప్తున్నాడు. అలానే అనిపించింది. అదే అన్నారు, ఏం కాదు, కంగారు పడకు, బిడ్డకి బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత సోమవారం రోజు పిలిచారండి. మీరు నమ్మరు, అంటే ఇన్ఫెక్షన్ అనేది వాల్యూస్లో కొలుస్తారు. ఆ వాల్యూస్ పెరిగిపోయింది బాగా. కానీ సోమవారంకి దేవుని మహా గొప్ప కృపను బట్టి ఆ వాల్యూస్ అనేవి చాలా డౌన్ అయిపోయినాయి. ఎక్కడో 70లో ఉండేది 90లో ఉండేది 16కు వచ్చేసింది. దేవునికే స్తోత్రం అనుకున్నాం. ఎందుకంటే మేము అనుకుంటుంది ఆ ఇన్ఫెక్షను, ఆ దగ్గు, జలుబు, జ్వరమే అనుకుంటున్నాం. కానీ డాక్టర్లు పిలిచి వాళ్ళు ఒకటే అంటున్నారు, లేదండి ఇది దగ్గు జలుబు అయితే కాదు, మాకెక్కడో డౌట్ ఉంది అని చెప్పేసి వాళ్ళు మనకి కళ్ళు ఉంటుంది కదండి, ఆ కళ్ళని టెస్ట్ చేశారు, బయటికి పంపించి టెస్ట్ చేశారు. చెప్పాలంటే నేను సోమవారం కూడా అన్నకి ఫోన్ చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. అన్న తగ్గిపోయింది అన్న, బాగానే ఉందన్నారు, కానీ ఇలా వేరే టెస్ట్ చేస్తా అన్నారన్న అని చెప్పేసి. ఆ టెస్ట్కి కూడా మేము అంతగా అంటే మాకు తెలీదు ఆ టెస్ట్ ఎందుకు ఏంటి అని కూడా. ఆ టెస్ట్ పంపించారు. మేము కొద్దిగా అంటే దేవుని మహా గొప్ప కృపను బట్టి కొద్దిగా ఊపిరి తీసుకోగలిగాము. కానీ మంగళవారం లేట్ నైట్, అంటే 9 దాటింది. నేను ఒక్కడనే ఉన్నాను, నాతో నా భార్య ఉంది, మా బంధువులు ఉన్నారు. ఇద్దరిని పిలిచారండి. నా భార్య రాలేదు, నేను మా అక్కయ్య వేరే అక్కయ్య ఉంటే ఇద్దరం వెళ్ళాము. మీరు నమ్మరు, ఆ టెస్ట్ రిజల్ట్ చూస్తే ఊపిరి ఆగటం ఆగిపోయిందండి. ఎందుకంటే అది ఏదో ఎడినో వైరస్ అంట. సంవత్సరం లోపు పిల్లలకి అటాక్ అవుతుందంట. అది లోపల ఏం చేస్తుందంటే కరోనా వైరస్ లాగా ఒక్కొక్క పార్ట్ని డ్యామేజ్ చేస్తుందంట. అప్పటికే నా పసిపిల్లగాడికి లంగ్స్ పాడైపోయాయి. లంగ్స్ డ్యామేజ్ చేసింది, బ్రెయిన్ డ్యామేజ్ చేసింది లైట్గా, కడుపులో పేగులు డ్యామేజ్ అయ్యాయి. తర్వాత కిడ్నీల మీద కూడా ఎఫెక్ట్ పడిందన్నారు. మోషన్స్ అయితే ఇచ్చినట్టు కొట్టేస్తున్నాయి. నా పిల్లగాడు కనీసం పడుకోలేడు. అంటే వెనకాల బాగా మోషన్స్ అయ్యి బాగా పుండు పడిపోయింది. ఎంతలా అంటే అంతలా పడిపోయింది. వాళ్ళు పిలిచి ఇది ఎడినో వైరస్ అండి, హై లెవెల్లో డిటెక్ట్ అయింది అని చెప్పేసి అంటే, ఏంటి ఎడినో వైరస్ ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఇలా అంటుంటే ఇంకా అర్థం చేసుకోండి. నా పక్కన ఎవరు లేరు, మా అక్కయ్య ఉంది, ఆడ మనిషి. ఏం దిక్కు తోచని స్థితిలో మేము పడి ఉన్నామండి. ఆ విషయం వాళ్ళు చెప్పారు. నా పిల్లగాడేమో బెడ్ మీద అలా ఉన్నాడు. మాకు ఏం చేయాలో తెలియట్లేదు, ఏం చేయాలి, ఏంటి ఈ వైరస్ ఏంటి, నా పిల్లగాడేంటి ఇలా అయిపోయాం అనిపించింది. ఆ హాస్పిటల్లో వెయిటింగ్ ఏరియానే మేము ఒక్కటే చేసాం, మందిరంగా మార్చాం. వచ్చి మేము ఉన్న వాళ్ళమే మోకరించి గొలుసు ప్రార్థన చేస్తూ దేవునికి మొరపెడుతూనే ఉన్నాం. యేసయ్య మీరు ఇచ్చిన స్వాస్థ్యమని. నాకు ఫోన్ చేసినప్పుడు నేను అందరికి ఒకటే చెప్పాను, దయచేసి నా పిల్లగాడి గురించి ప్రార్థన చేయండి, మా గురించి ప్రార్థన చేయండి అని. మేము అడిగింది ప్రతి ఒక్కరిని ఇదే. ఈ సంఘంలో కూడా ఎంతోమందికి నేను కృతజ్ఞునై ఉన్నాను. ఎందుకంటే మీ ప్రార్థనలే నా పిల్లగాడిని ఈరోజు దేవుడు నాకు మరలా తిరిగి ఇచ్చాడు. ఆ వైరస్ అంతా తీసేసి 2 వారాల పాటు ఐసీయూలో ఉన్నాడు. ఆ వైరస్ అంతా తీసేశాడు, మొత్తం లంగ్స్ అంతా క్లియర్ చేశాడు. ఆ ఎడినో వైరస్ని అంతా తీసేసి నా పిల్లగాడిని మరలా నా ప్రభు, నా భార్యకి, నాకు మరలా ఆయన స్వాస్థ్యంతో ఆశీర్వదించాడు. ఇంతకు మించి నా ప్రభువుకి
నేనేమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను. నా జీవితాన్ని ఆయనకి అర్పించుకోవడం తప్ప. నా బ్రతుకు దినమంతయు ఆయనకి ఎప్పుడు కృతజ్ఞునై జీవిస్తాను. నా బిడ్డను కూడా నా ప్రభు చెంతకు ఎప్పుడు నా ప్రభు బిడ్డ వల్లే జీవించలాగున పెంచుతాం మేము. నా ప్రభువు గొప్పవాడు, ఆశ్రయించు వారిని ఎన్నడు విడువడు, ఎడబాయడు. ఇప్పుడు నా పిల్లగాడు మేము ప్రభు నామం పేరిట ఆనందంగా ఉన్నాము. మీ అందరి ప్రార్థనల వల్ల ఇదంతా సాధ్యమైంది. మరొకసారి మీకే నా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు. మరీ ముఖ్యంగా దేవ సైకులకి, నా ప్రభువుకి నా నిండు మనసుతో, నా పూర్ణ హృదయంతో కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచుంటాను. దయచేసి మా కొరకు, మా ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేయమని మీకు ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. చక్కగా మనం ఒక 6 నెలల క్రితం అన్న కుటుంబాన్ని గురించి, బాబు గురించి ప్రార్థన చేసాం. దేవుడు చక్కగా స్వస్థతను అనుగ్రహించాడు. అన్నను బట్టి, అన్న ఇచ్చిన 2 కుమారులను బట్టి ఒక్క 2 నిమిషాలు మనందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోవాలి. అందరు కళ్ళు మూసుకొని దేవుడు చక్కగా జరిగించినందుకు, స్వస్థతనిచ్చినందుకు అన్నను బట్టి. అన్న పేరు సురేష్. మొదలు పెట్టండి, తర్వాత ఇట్లా. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో సంఘంగా ప్రార్థన చేస్తే దేవుడు ప్రతి ప్రార్థనకి ఆయన సమయంలో మనకి సమాధానాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడగు మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ సమయంలో సురేష్ బ్రదర్ని బట్టి, తన కుటుంబంలో తన పిల్లల పట్ల మీరు చేసిన గొప్ప అద్భుత కార్యాలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. సంఘంగా ప్రార్థన చేస్తే ప్రభా అద్భుత కార్యాలు చేసే దేవుడు. తన కుటుంబంలో చేసిన అద్భుత కార్యాలను బట్టి వందనాలు స్తోత్రాలు. ఇక ముందు కూడా ఆ పిల్లలు ప్రభా మీ కొరకు మీకు సాక్షులుగా రాబో తరానికి ప్రభా మీ రిప్రజెంటేటివ్స్గా వారు ప్రభా బ్రతకడానికి సహాయం దయచేయండి. అన్న ప్రభా చేస్తున్న జాబ్లో కూడా మీ కృపను అనుగ్రహించండి. కుటుంబాన్ని మేలుకై జ్ఞాపకం చేసుకోమని మా కొరకు త్వరగా రాన్న క్రీస్తు ప్రభువారి నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.